ఎప్పుడైనా ఏదైనా తోటలో ఏదైనా వృక్షాన్ని చూడండి. దానిపై సుగంధ పుష్పాలుంటాయి, రసంతో నిండి ఉన్న పళ్ళుంటాయి. వాటి వల్ల మనసు సంతోషిస్తుంది, మనసులో ఆ వృక్షాలపై ప్రేమ పుడుతుంది. అయితే ఆ తోట యొక్క తోటమాలి ఎవరైతే ఉంటారో తనకు మాత్రమే తెలుసు ఎలా ఆ వృక్షాలను చూసుకోవాలో అన్నది. ఏ విధంగా అయితే అతను చూసుకుంటూ వెళ్తాడో అదేవిధంగా పుష్పాలు సుగంధాన్ని వెదజల్లుతాయి, పళ్ళు రసభరితాలుగా మారతాయి. అప్పుడప్పుడు అవసరమైన దానికన్నా అధిక సూర్యకాంతి పట్టడం వల్ల ఈ వృక్షాలు క్షీణించిపోతాయి. అవసరమైన దానికన్నా తక్కువ సూర్యకాంతి పట్టడం వల్ల కూడా ఈ వృక్షాలు క్షీణించిపోతాయి. అవసరమైన దానికన్నా తక్కువ జలం ఇవ్వడం వల్ల కూడా అవి ఎండిపోతాయి. అవసరమైన దానికన్నా ఎక్కువ జలం ఇవ్వటం వల్ల కూడా వాటి వేర్లు పాడైపోతాయి, అవి నాశనమైపోతాయి. ఇలాగే మన ప్రపంచంలో కూడా జరుగుతూ ఉంటుంది. మన ఈ ప్రపంచంలోని ప్రతిభాశాలివంతులు, రచయితలు, ఆలోచనాపరులు, ప్రవక్తలు, యోధులు వీళ్ళందరికీ కూడా ఈ తర్కమే పనిచేస్తుంది. అతిగా ప్రశంసిస్తే అప్పుడు వాళ్ళు క్షీణించిపోతారు. అవసరమైన దానికన్నా ఎక్కువ నిందలు వేస్తే అప్పుడు కూడా వాళ్ళు క్షీణించిపోతారు. కాబట్టి వారికి మీరు రక్షణని ఇస్తూ మిమ్మల్ని కూడా రక్షించుకోండి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. రాబోయే కాలంలో ఎలాంటి నిందలకైనా మీరు భయపడకూడదు. అలాగే ఎప్పుడు కూడా ఎలాంటి ప్రశంసలతోనైనా స్వయంగా గర్వాన్ని కూడా మేల్కొల్పుకోకూడదు. ఈ మనసు ఆనందంగా చెప్తుంది. రాధాకృష్ణ.